గన్నమల్లకు చెందినటువంటి రైతు చెక్కల నరసింహులు లేగదూడపై దాడి చేసి సగభాగాన్ని తిని సగభాగాన్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉదయం నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లంతా కూడా ఇక్కడ ఉండి ఫారెస్ట్ సంబంధించిన నిపుణులంతా ఇక్కడ ఉన్నారు. మొత్తం కూడా సెర్చ్ చేసిన పరిస్థితి. మనకు రమేష్ నాయక్ సార్ ఉన్నారు, ఫారెస్ట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ గారు. సార్ చెప్పండి, అసలు మళ్ళీ లేగదూడ నిన్న రాత్రి అటాక్ చేసింది. మొత్తం కూడా బేగంపేటలో ప్రారంభమైనటువంటి పులి సంచారము మళ్ళీ గన్నమల్ల రాత్రి లేగదూడ దాడి చేసిన పరిస్థితి. మొత్తానికి ఏ విధంగా సార్ ఈ పులి సంచారం అనేది ఏ విధంగా కొనసాగుతుంది, ఎట్లా పోతుంది, అసలు ఏంది పరిస్థితి? మనకేందంటే ఈ పులి అనేది మనకు ఈ మంత్ 17th రోజు గంధమల్ల నియర్ బై మనకు ప్యాడీ ఫీల్డ్స్ లో మనకు పగ్మాస్ కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఈ రూట్ నుంచి మనకు ఇబ్రహీంపూర్ అక్కడ ఒక అదింది క్యాటిల్ కిల్ అటాక్ అయింది. దాని తర్వాత రాలాజనగాం టువర్డ్స్ భువనగిరికి వెళ్ళింది అనమాట. అటు సైడ్ భువనగిరి నియర్ బై. దాని తర్వాత అది మళ్ళీ నార్త్ డైరెక్షన్ తీసుకొని మళ్ళీ దత్తేపల్లి ప్లేస్ లో ఒక 3 ఆవుల్ని కిల్ చేసింది. దాని తర్వాత ఒక ఆవుని ఒక 2 nights ఉండి అక్కడే ఉండి తిన్నది. దాని తర్వాత మరుసటి రోజు నుంచి అది మనకు కొండాపూర్ విలేజ్, ఆ కొండాపూర్ విలేజ్ నుంచి వాసల్లమరి ఆర్ఎఫ్కి వెళ్ళడం, మళ్ళీ వాసల్లమరి ఆర్ఎఫ్ లో నిన్న అక్కడ డైరెక్ట్ సైట్ అయింది మన డిఆర్ఓ జాయద్ గారికి మళ్ళీ అండ్ ట్రాకర్స్ టీమ్ కి. దాని తర్వాత నిన్న నైటే ఇటు మనకు వాసల్లమారి నుంచి ఇప్పుడు గంధమల్ల ప్లేస్ కి 15 kilometers జర్నీ చేసుకుని మళ్ళీ తను వచ్చిన రూట్ కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే సార్ ఒక్క నిమిషం, మనకేం జరుగుతుందంటే దత్తాయపల్లిలో శ్రీశైలం సంబంధించి 2 లేగదూడలు దాడి చేసింది. ఒక దాన్ని తిన్నది, సగభాగం తిన్నది. అదే విధంగా ఇటు పీర్లపల్లి వైపు వెళ్ళి అక్కడ ఆహారం దొరకలేని పరిస్థితులు మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటారా, లేదంటే దాని పరిస్థితి ఏంది అసలు? అంటే మనకు దత్తాయపల్లిలో ఆల్రెడీ ఒక ఆవును తిన్నది అనమాట. అది అప్రాక్సిమేట్లీ 30 to 40 kgs మీట్ తినేసింది. సో అది దానికి తగిన ఫుడ్ దొరికేసరికి కొండాపూర్ లో గానీ వాసలమరిలో గానీ ఎక్కడ క్యాటిల్ కిల్ జరగలేదు. దాని తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ రోజు ఇది మనకు తిన్న డే నుంచి ఇప్పటికి 5th రోజు. కాబట్టి ఇప్పుడు ఫుడ్ కొద్దిగా ఆకలి అయినట్టుంది. పోతదారిలో ఇప్పుడు ఇక్కడ గంధమల్ల విలేజ్ లో ఈ చిన్న దూడని ఒక 2 months or 3 months ఉన్న దూడని ఈరోజు తినేసింది అనమాట పొద్దున. తినేసి అంటే అటాక్ ఏమో మనకు ఈ గంధమల్ల విలేజ్ శివార్లో జరిగింది. ఆ బాడీ కార్కాస్ తీసుకెళ్లి మనకు దౌలాపూర్ ఫారెస్ట్ లో లోపల తీసుకెళ్లి అది ఫుడ్ స్టోరేజ్ లాగా పెట్టేస్తుంది. అంటే ట్రాప్ కెమెరాలో చిక్కినటువంటి పులి ఒకటే పులి సార్? ఎందుకంటే చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భువనగిరి ఉందని చెప్పి ఈ విధంగా, ఒకవైపు ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పి కొన్ని సోషల్ మీడియా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి, విధంగా కొన్ని వీడియోస్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ట్రాప్ కెమెరాలో బంధించినటువంటి పులి ఒకటే పులి అని నిర్ధారించారా? మనకు ట్రాప్ కెమెరాలో ఉన్న పులి ఒకటే పులి. మనకు ఇది జన్నారం ఆ సైడ్ నుంచి వచ్చిన పులి. అక్కడ ఉన్న పులి ఇమేజెస్ కి ఈ ఇమేజెస్ కి మనము కంపేర్ చేసుకుని చూస్తే అదే పులి అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. మనకు ఇక్కడ ఉన్న పులి ఒకటే అన్నమాట. పులి యొక్క దాని యొక్క మినిమం ఏరియా అనేది 30 to 40 kilometers సరౌండింగ్ ఏరియాలో ఏ పులి రాని, ఇంకో పులి రాదనమాట. ఒక పులి ఉందంటే ఆ సరౌండింగ్ ఏరియాలో ఇంకో పులి రాదు. అండ్ మనకు అదే పులి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది. మనం ఇంకో పులి ఉందని చెప్పేసి భయభ్రాంతులకు గురి కావద్దు ఎవరు కూడా. అంటే నాకు గత ఈ 15 days నుంచి ఉన్నాం కదా, మనం ఏదో ఒక దాన్ని చూసేసి జనాలు ఇగో ఇదే పులి అని చెప్పేసి అనడం. మేము లేదు ఆల్రెడీ పులి ఇగో ఈ సర్టెన్ ప్లేస్ లో ఉంది, వేరే ప్లేస్ లో అయితే లేదు. మనం ట్రాకర్స్ కూడా అల్లా ఆసిఫాబాద్ నుంచి మన కాగజ్ నగర్ నుంచి వచ్చే మన ట్రాకర్స్ కూడా కరెక్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళు మన ఫారెస్ట్ సిబ్బంది నిర్ధారించుకున్నాకనే మనం ఈ ప్లేస్ లో ఉందని చెప్పేసి కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాం. మిగతా ప్లేస్ లో కనిపిస్తుంది విత్ ఇన్ 20-30 రేడియస్ లోనే, కిలోమీటర్స్ రేడియస్ లోనే మాకు ఇక్కడ కనిపించింది అంటే అది ఫేక్ అనమాట. మనం ఏదైతే చెప్తున్నామో అదే అథెంటిక్ అవుతుంది. సో మనకు ఈ ఏరియాలో అయితే ఇది ఒక టైగరే, ఈ టైగరే తిరుగుతా ఉంది, ఇదే రిటర్న్ వెళ్తా ఉంది అనమాట. ఏదైతే జన్నారం ప్లేస్ నుంచి అయితే వచ్చిందో, జన్నారం అదిలా కాగజ్ నగర్ ఆ ఏరియా నుంచి వచ్చిందో మళ్ళీ అదే ట్రాక్ పట్టుకుని అది రిటర్న్ వెళ్తా ఉందని చెప్పేసి మనం ఈ డైరెక్షన్ ని బట్టి మనం కంక్లూడ్ చేస్తున్నాం. ప్రధానంగా అంటే ఇక్కడ నుంచి వచ్చిన దాని నుంచే వెళ్తుంది అనుకుంటురా, లేదంటే మళ్ళీ ఇక్కడే సంచరిస్తుంది అనుకుంటురా? మరి ఏ విధంగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది? ఇప్పుడు దాని యొక్క డైరెక్షన్ అనేది ఇప్పటి వరకు సౌత్ డైరెక్షన్ లో ఉండే అనమాట. మనకు రాళ్ళజనగాం వరకు వెళ్ళి అది రిటర్న్ మళ్ళీంది అనమాట. రిటర్న్ మళ్ళీ నార్త్ డైరెక్షన్ కి వెళ్ళిపోతా ఉంది. ఒక 2-3 విలేజెస్ 2-3 nights యొక్క దాని జర్నీ మనం
అనలైజ్ చేసుకుంటే అది నార్త్ డైరెక్షన్ కి వెళ్ళిపోతుంది. సో అది పులి యొక్క సహజ గుణం ఏంటంటే అది ఫార్వర్డే కానీ బ్యాక్వర్డ్ అనేది ఉండదు. వెరీ రేర్ కేసెస్ లో మాత్రమే బ్యాక్వర్డ్ స్టెప్ వేస్తుంది. ఇప్పుడు రాళ్ళజంగం వరకు వెళ్ళిందంటే అక్కడ అది తను ఆ సరౌండింగ్ ఏరియాలో ఫారెస్ట్ లేదు, టోటల్ బెరూన్ ఏరియా అని చెప్పేసి తనంత తాను కంక్లూడ్ అన్న చేసుకుని ఉంటది. లేకుంటే ఇది నాట్ సూటబుల్ ప్లేస్ తన కాదనుకుంటా, అందుకోసమే అది రిటర్న్ డైరెక్షన్ తీసుకుంది. ఆ డైరెక్షన్ లోనే ఇప్పుడు నార్త్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఉంది. సో మళ్ళీ రాకపోవచ్చు అనేది మనం కంక్లూడ్ చేస్తాం, అంటే మనం అనుకుంటున్నాం రాకపోవచ్చు అని. అంటే వచ్చిన దారిలో రాదు, అంటే వచ్చిన దారిలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు భువనగిరి ఏరియాలో రాకపోవచ్చు అనేది మనం కొద్ది అనుకుంటున్నాం దీని యొక్క అనలైజ్ ని బట్టి. చూస్తున్నాం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒకే విషయం చెప్తున్నారు. రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి దాడి పులి దాడి అని చెప్పి నిర్ధారించారు. పొద్దునే 6 గంటలకు 4 గంటల వరకు వచ్చేసిన బాయ్ దగ్గరికి. డాడీ ఏమో 4 గంటలకు వచ్చిండు. వచ్చి చూస్తే లేదురా అని ఫోన్ చేస్తే నేను వచ్చిన తర్వాత 6 గంటల దాకా చూసిన అటు ఇటు దగ్గర ఏం కనవలేదు. ఎలిగేదాకా అక్కడ ఒక బర్రె పాలు విండి పక్కకు వచ్చేసిన. పక్కకు వచ్చి అటు ఇటు చూసే వరకు ఒక రక్త మరకలు కానొచ్చినాయి. దాన్ని పట్టుకొని చూస్తే అక్కడ పోయి ఆడున్నది తింటుంది. చూసిన ఏమన్నా దూరం నుంచి చూసిన, దగ్గర పోతానా తింటుంది. ఎంతసేపటి వరకు అంటే నేను అటు ఇటు చూసే వరకు భయమైంది, బయటకు వెళ్ళేసేసిన. చూసేటప్పుడు తింటూనే ఉన్నది, తీసేటప్పుడు నన్ను తింటుండే అంటే పక్కకి ఇట్లా వండుకుంది. నేను చూసినా బయటకు వెళ్ళి వచ్చిన. అది అడవి పెద్దగా ఉంది. అంటే సగం ఎత్తుకపోయింది కదా, సగం అంటే లాగానే ఎత్తుకపోయింది. అక్కడ తింటుంది, అన్నే తింటుంది. ఇప్పుడు వదిలిపెట్టి అక్కడనే ఉంది. వాళ్ళ ఆఫీసర్ చేస్తారు కదా. మేము కొంచెం బీదోళ్ళము, కొంచెం న్యాయం చేయండి. ఇట్లా మేము పశువుల మీదనే ఆధారపడి బతుకుతాం. కొంచెం చూసి మీరు ప్రభుత్వం నుంచి ఏమన్నా అమౌంట్ లాంటిది ఏమైనా వచ్చిందంటే చెప్పండి. పులి వల్ల మాకు నష్టం జరిగింది. కొంచెం ఆఫీసర్స్, ప్రభుత్వ అధికారులు పరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాము. మేము పశువుల ద్వారానే జీవనం కొనసాగిస్తున్నాము. దయచేసి కొంచెం మీరే చూడాలి. పొద్దున 6 గంటలకు సగం మొత్తం తీసుకుని అక్కడికి వెళ్ళి సగం తిని అక్కడనే పడుకొని ఉంది. అన్నయ్య వెళ్ళి చూసి దాన్ని భయపడి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. కాలి ముద్రలు ఇట్లా ఉన్నాయి. మొత్తం కూడా కలియ తీరినటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా ఎనిమల్ ట్రాకర్స్ కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు తిరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదైతే దారి అంటే వచ్చినటువంటి దారి నుంచే వెళ్ళిపోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయినటువంటి పులి యొక్క సంచారం అనేది మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇక్కడ సంబంధించి సిద్దిపేట సంబంధించి అడవుల్లోకి వెళ్ళే అవకాశం అయితే మెండుగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 18 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి పులి అనేది మళ్ళీ చివరిగా కూడా ఇక్కడ నుంచి ఎండ్ అయి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నర్సాపూర్ కావచ్చు, ఇప్పుడు రాజాపేట కావచ్చు, బేగంపేట కావచ్చు, గన్నమల్ల వారు ఈ 2 రోజులు కూడా అలర్ట్ గా ఉండని చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు తిన్నటువంటి ఆహారం తిని మరి అది అటు నుంచి వెళ్తుందని చెప్పి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ అయితే మనతో చెప్పినట్టు విషయం. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి.